ఇవాళ మనం అసలు డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే ఏంటి? డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే ఎవరికైనా కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళలో ఏదన్నా మానని గాయాలు కానీ, పుండ్లు గానీ ఉన్నప్పుడే దాన్ని డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటాం. అసలు ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ రావడానికి గల కారణాలు రకరకాలు. ఒకటి కాళ్ళలో స్పర్శ తగ్గడం, ఇంకొకటి కాళ్ళకి రక్త సరఫరా తగ్గడం, లేకపోతే ఈ 2 కలిపైనా ఉండొచ్చు. అండ్ షుగర్ వల్ల ఎప్పుడైనా కానీ కాళ్ళ వేళ్ళు వంగటము అలా జరిగినప్పుడు వాటి వల్ల కూడా వేళ్ళ కింద గాయాలయ్యేదానికి అవకాశం ఎక్కువుంటది. అసలు ఈ షుగర్ వల్ల గాయాలొస్తే ఎందుకు మానవు అనేది, ఒకటి షుగర్ వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువుంటది. సో, వచ్చిన బ్యాక్టీరియాని ఫైట్ చేసే శక్తి తక్కువ. దాంతో పాటు ఎప్పుడైతే కాళ్ళలో స్పర్శ లేదో ఏదైనా తెలియకుండా ముల్లు కానీ, రాయి కానీ గుచ్చుకున్నప్పుడు స్పర్శ లేని దాని వల్ల అది ఇన్ఫెక్షన్ అయ్యేంత వరకు మీకు తెలియకపోవడం వల్ల కూడా గాయాలు ఇన్ఫెక్షన్ అయ్యేంత వరకు గమనించలేకపోతారు. అది ఒకటి. దాంతో పాటు ఎప్పుడైనా కానీ షుగర్ ఉన్న వాళ్ళకి క్రమేణా వచ్చి కాళ్ళకి రక్త సరఫరా తగ్గుతూ ఉంటది. ఈ కారణం చేతనైనా పుండ్లు మానకపోయుండొచ్చు. ఈ కారణమైన ఏదైనా అన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి పుండ్లు మానకపోవచ్చు. సో, షుగర్ ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి? అంటే గాయం ఏమేం సింప్టమ్స్ ఉంటే డాక్టర్‌ని కలవాలి అంటే, షుగర్ ఉన్నవాళ్ళు ఏమన్నా గాయం ఉన్నా లేకపోయినా కానీ, ఎలా అయితే షుగర్ డాక్టర్ దగ్గరికెళ్ళి షుగర్ కోసం మందులు వాడుతున్నారో, అలాగే మీ కాళ్ళకేమైనా సమస్య ఉందో లేదో అని సంవత్సరానికి ఒక్కసారైనా చెకప్ చేయించుకోవాలి కాళ్ళకి. అదే ఒకవేళ మీకు కాళ్ళలో స్పర్శ తగ్గింది, ఎప్పుడైనా చెప్పులు జారిపోతున్నాయి, నడుస్తున్నప్పుడు ఏమన్నా తెలియట్లేదు, దూది మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది అంటే, అలా ఉన్నప్పుడు కనీసం సంవత్సరానికి 2 సార్లొచ్చి కాళ్ళకేమన్నా ఇబ్బందుందేమో చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు సరే నేను డాక్టర్ దగ్గరికెళ్ళాను, వాళ్ళేం చూస్తారు మీ కాళ్ళలో అంటే, మీ కాళ్ళలో స్పర్శ ఎలా ఉంది, రక్త సరఫరా ఎలా ఉంది అనేది చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీ కాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. అలాగే ఎలాంటి చెప్పులు వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీకు చెప్తారు. ఒకవేళ ఎప్పుడైనా కానీ మీకు షుగర్ వల్ల కాల్లో గాయం ఏర్పడింది, ఒక వేలు తీసేయాల్సొచ్చింది, లేకపోతే గాయం కోసం ఏమన్నా ఆపరేషన్ జరిగింది అంటే, కనీసం ప్రతి 3 నెలలకొకసారి మీరు షుగర్ ఎలా చెక్ చేపించుకుంటారో, అలాగే మీ కాళ్ళకు కూడా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ప్రతి 3 నెలలకొకసారి. ఇలా చేయడం వల్ల మళ్ళీ గాయం రాకుండా అయితే ఆపగలుగుతాము. ఎప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం పూర్తిగా గాయాలను ఆపలేకపోయినా, గాయాలు ఏర్పడుతున్నప్పుడు ముందుగానే తెలుసుకోవడం వల్ల సరైన చికిత్స చేయవచ్చు.